హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి 2008 డిఎస్సి అలాగే 98 డిఎస్సి 1998 డిఎస్సి ఈ రెండు డిఎస్సిలో వివిధ కారణాల చేత అప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళకి పోస్టింగ్స్ రాని వాళ్ళకి గత 2-3 సంవత్సరాల కిందట వీళ్ళకి ఎంటీఎస్ పద్ధతిలో నియామకాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళంతా కూడా 55 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది వీళ్ళలో ఒక 2000 మంది దాకా రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద ఒక 6000 పైచీలకు అభ్యర్థులకు వీళ్ళకి ఆ విధంగా 2008 అలాగే 1998 2008 డిఎస్సి అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్ జరుగుతున్న తరుణంలో మరి రెగ్యులర్ టీచర్లని కాదని మరి వీళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు అనేది అంతా కూడా ఆందోళన చెందించే విషయం అనమాట వీళ్ళందరికీ కూడా. అయితే ఎందుకంటే రెగ్యులర్ టీచర్లు ఏమో ఎప్పటికప్పుడు వాళ్ళు ముందుంటారు ట్రాన్స్ఫర్లో, వాళ్ళు దగ్గరలో ఉన్న ప్లేస్ని తీసేసుకుంటారు. మరి వీళ్ళేమో ఎప్పటి నుంచి అడుగుతున్నారు, వీళ్ళకేం ట్రాన్స్ఫర్లు ఏమి ఉండవు. మరి ఎక్కడ ప్లేస్లు మిగిలితే అక్కడ వీళ్ళని నియమించాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళకి ఇక్కడ గమనించినట్లయితే ఈ ఎంటీఎస్ టీచర్ల గోడు పట్టించుకొని సర్కార్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఉపాధ్యాయ బదిలీల్లో ఉపాధ్యాయ బదిలీల్లో దక్కని చోటు వారి పోస్టింగ్ ఎక్కడో తెలియని వైనం. గత ప్రభుత్వంలో 2008 అలాగే 98 డిఎస్సి వారికి ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీల్లో మినిమం టైం స్కేల్ ఎంటీఎస్ టీచర్లకు స్థానం లేకుండా పోయింది. వేల సంఖ్యలో రెగ్యులర్ ఉపాధ్యాయులను ప్రభుత్వం మిగులుగా చూపడంతో ఎంటీఎస్ ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంటే ఉన్న టీచర్లే ఎక్కువైపోయారు, ఎక్సెస్ అయ్యారు అని మిగులు చూపిస్తున్న తరుణంలో మరి ఈ అభ్యర్థులు ఎక్కడ నియమిస్తారు, వీళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి అనమాట. ప్రస్తుత బదిలీల్లో వీరి పరిస్థితిని అటు విద్యాశాఖ కానీ ఇటు ఉపాధ్యాయ సంఘాలు కానీ పట్టించుకోవడం లేదు. దీంతో తమను ఉంచుతారా లేక ఏ మారుమూలకు విసిరేస్తారో తెలియని ఎంటీఎస్ టీచర్లు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక్కడ గమనించండి. అంటే ప్రస్తుతం మరి రెగ్యులర్ టీచర్లే మిగిలిపోతున్నారని చెప్తున్న తరుణంలో ఈ ట్రాన్స్ఫర్స్లో మరి వీళ్ళని ఎక్కడ పోస్టింగ్ ఇస్తారా, అసలు పోస్టింగ్ ఇస్తారా లేదంటే ఇంకెక్కడో మారుమూల ప్రాంతంలో పడేస్తారా? ఒకవేళ అలాంటి చోట పడేస్తే ఈ వయసులో ఇంచుమించు 55+, 55+ ఉంటారు వాళ్ళు. మరి అందుకే 98 అంటే అంతే కదా, మరి 55 సంవత్సరాలు పైబడి ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి ఎక్కడో దూర ప్రాంతాల్లో ఇస్తే వాళ్ళు ఎలా చేయగలుగుతారు అనేది ఇప్పుడు సమస్య అనమాట. ఇక్కడ చూడండి, 98 డిఎస్సి అలాగే 2008 డిఎస్సి వీటి ద్వారా ఎంపికైన నియామక విధానంలోని తప్పిదాలతో నష్టపోయిన అభ్యర్థులకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయం చేసింది. 2008 డిఎస్సి ద్వారా ఎంపికైన 2193 మందికి 2021లో గత ప్రభుత్వం మినిమం టైం స్కేల్తో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా నియమించింది. అలాగే 98 డిఎస్సి అభ్యర్థులు 4072 మందికి 2023 ఏప్రిల్లో ఎంటీఎస్గా మెరిట్ ప్రాతిపదికన పోస్టింగ్స్ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం ఇటీవల ఎంటీఎస్ టీచర్ల సర్వీసును 2025-26 విద్యా సంవత్సరానికి పునరుద్ధరించింది. అయితే ప్రస్తుత బదిలీల్లో రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలు ఇచ్చిందే కానీ ఎంటీఎస్ టీచర్ల బదిలీలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక్కడ చూడండి, ప్రస్తుత బదిలీల్లో ఎక్కడా దక్కని చోటు అంటే ఎంటీఎస్ ఉద్యోగికి ఎలాంటి ప్రాధాన్యం ప్రస్తుతం చూపించాల. ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా చేరిన 6265 మందిలో ఇప్పటికే దాదాపు 1000 మంది వరకు కూడా సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. మిగిలిన వారిలో 98 డిఎస్సి వారిలో అత్యధికులు 55 ఏళ్ల వయసుకు పైబడిన వారే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఆర్థిక భారం నేపథ్యంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక 2008 డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి కూడా అలాగే ఉంది. తమకు జీవో నెంబర్ 47 ప్రకారం సొంత నివాసాలకు దగ్గరగా ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారు. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ను కలిసి విన్నవించిన జిల్లాల్లో తమ గోడు పట్టించుకోవడం లేదని వాళ్ళంతా కూడా ఓపోతూ ఉన్నారు. ఇది పరిస్థితి, ఎంటీఎస్ ఉపాధ్యాయుల పరిస్థితి. మరి వీళ్ళకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అనేది ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ గురి చేసే అంశం, వీళ్ళందరికీ ఆందోళన కలిగించే అంశం కూడా. ఇక చూడండి, రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలు సైతం ప్రస్తుత బదిలీలపై దృష్టి పెట్టారే కానీ కనీసం మానవతా దృక్పథంతో అయినా తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 9 రకాలు విభజించి ఉపాధ్యాయులు సర్దుబాటు చేస్తుంది. ఇక రెగ్యులర్ ఉపాధ్యాయుల సర్దుబాటు అనంతరం ఏవైనా స్థానాలు మిగిలితే అక్కడ ఎంటీఎస్ టీచర్లను వినియోగించుకునే ఆ యోచనలో విద్యాశాఖ ఉన్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే ఎంటీఎస్ టీచర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. ఈ క్రమంలో మోడల్ ప్రైమరీ స్కూలు, బేసిక్ ప్రైమరీ స్కూళ్లలో ఒక పోస్టులైనా ఎంటీఎస్ టీచర్లు కేటాయించాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇది ప్రస్తుతం ఉన్న టీచర్లే మిగిలిపోతున్నారు. మరి వాళ్ళకి ముందుగా ట్రాన్స్ఫర్ జరిగిపోతే ఉన్న ప్లేసులన్నీ కూడా వాళ్ళ చేత ఫిల్ అవుతాయి. మరి తర్వాత ఎక్కడ ఖాళీలు ఉంటాయి, ఒకవేళ లేకపోతే ఖాళీల్లో వీళ్ళని ఉంచుతారా లేకపోతే ఒకవేళ వీళ్ళ పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చినా ఎక్కడో దూరాన వేస్తారా? అలా దూరాన వేస్తే ప్రస్తుతం ఇంత ఏజ్లో ఉన్న వాళ్ళు ఆరోగ్య సమస్యలు బాధపడుతూ ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్నవారు అంత దూరం వెళ్ళి వాళ్ళు చేయగలరా?
చేస్తే మరి పరిస్థితి ఏంటి అనే దాని గురించి. అందుకే వీళ్ళు కోరేది ఏంటంటే తమకు దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో, అలాగే బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి ప్రస్తుతం మనకు 9 రకాల స్కూల్లో. వాటిల్లో కనీసం ఒక్క పోస్ట్ అన్నా ఎంటీఎస్ ఉద్యోగులు కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.